व्यवसायात्मिका बुद्धिः एकेह कुरु नन्दना। व्यवसायात्मिका बुद्धिः एकेह कुरु नन्दना। बहुशाखाह्यनन्ताश्च बुद्धयो अव्यवसायिना। तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम्। तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम्। ददामि बुद्धियोगं ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते। ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సుమాంజలి. భగవానువాచ తమసోమా జ్యోతిర్గమయ కార్యక్రమానికి పునః స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమం ప్రారంభములో మీరు వింటున్న 2 ట్యాగ్లైన్ శ్లోకాలు భగవంతుడు 84 లక్షల ప్రాణులలో కేవలం మనిషికి మాత్రమే ప్రసాదించిన దివ్య బుద్ధి యొక్క విశిష్టతను చాటుతున్నాయి. గీతా ప్రేమికులు, గీతా ప్రచారకులు, జిజ్ఞాసులు మరియు భక్తులలో ఎవరైతే బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని గీతలో భగవంతుడు వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని అర్థం చేసుకుంటారో వారు భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి ఖచ్చితముగా పొందుతారు అని అనడములో ఎటువంటి అతిశయోక్తి లేదు. దీనికి భిన్నంగా బుద్ధినేత్రాన్ని మూసుకొని 100కి 100 పాళ్ళు అంధవిశ్వాసము లేక మూఢవిశ్వాసములో జీవితాలను గడిపే భక్తులు భగవంతుడి సత్యస్వరూపాన్ని గుర్తించడము అసంభవము. ఈ కారణముగా వారు భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి చేసుకోలేరు. ఈ గుహ్య మరియు గంభీరమైన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎపిసోడ్లో మన చర్చని ప్రారంభించుకుందాం. గత 7 ఎపిసోడ్స్ అంటే 46వ ఎపిసోడ్ నుండి 52వ ఎపిసోడ్ వరకు మనము భగవంతుడి సత్యస్వరూపము సాకారమా లేక నిరాకారమా అన్న ఈ అంశంపై సుదీర్ఘముగా చర్చించడము జరిగింది. భగవంతుడి వాస్తవిక స్వరూపము సాకారము అని భావించే భక్తులు సైతము భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి చేసుకోవడానికి వివిధ ప్రత్యామ్నాయ మార్గాలను సాక్షాత్తు భగవంతుడే గీతలోని 12వ అధ్యాయములోని 8, 9, 10, 11 శ్లోకాలలో వెల్లడి చేసిన విషయాన్ని మనము చర్చించాము. 12వ అధ్యాయంలోని 11వ శ్లోకములో ఆఖరి ప్రత్యామ్నాయ మార్గమైన సర్వకర్మఫలత్యాగం అన్ని మార్గాల కంటే శ్రేష్టమైనది అని నిర్ద్వంద్వముగా ప్రకటించబడింది. ఈ అంశానికి ఉన్న అత్యంత ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఈ 7 ఎపిసోడ్స్లో జరిపిన విస్తృత చర్చలలోని బుల్లెట్ పాయింట్స్ అంటే ప్రధాన అంశాలను పునరావలోకనము చేసుకుంటూ సర్వకర్మఫలత్యాగము ఏ విధముగా శ్రేష్టమైనదో ఈ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాము. దీనితో ఈ ఎపిసోడ్తో భగవంతుడి సత్యస్వరూపము సాకారమా లేక నిరాకారమా అన్న అంశంపై మన సుదీర్ఘ చర్చను ముగిస్తున్నాము. ముందుగా బుల్లెట్ పాయింట్స్ను పరిశీలిద్దాము. 46వ ఎపిసోడ్ భగవంతుడు అర్జునుడికి 2 సాక్షాత్కారాలను చేయించడము జరిగింది. ఒకటి భౌతిక చర్మచక్షువులతో చూడలేని విరాట రూపము అంటే భగవంతుడి నిరాకార స్వరూపము, మరియు 2 భౌతిక నేత్రాలతో చూడగలిగే సాకార చతుర్భుజ విష్ణుమూర్తి స్వరూపము. నిరాకార స్వరూపం యొక్క సాక్షాత్కారాన్ని 11వ అధ్యాయంలోని 5, 6, 7 మరియు 9 శ్లోకాలలో వెల్లడించగా
సాకార చతుర్భుజ విష్ణుమూర్తి స్వరూపం యొక్క వర్ణన అదే అధ్యాయంలోని 46, 49, 50, 51, 52, 53 మరియు 54 శ్లోకాలలో ఉన్నది. 7వ అధ్యాయంలోని 3వ శ్లోకంలో తెలియజేసినట్లు ఈ విశ్వములో అతి కొద్ది మంది సంఖ్యలో మాత్రమే భగవంతుడిని నిరాకార స్వరూపములో రాజయోగము అనబడే ప్రక్రియ ద్వారా ధ్యానము చేస్తుండగా అత్యధిక శాతము భక్తులు సాకార రూపములోనున్న వివిధ దేవీ దేవతలు, ధర్మపితలు మొదలగు వారిని భగవంతుడిగా పరిగణిస్తూ పూజిస్తున్నారు. ఈ రెండింటిలో ఏది ఉత్తమము అని 12వ అధ్యాయంలోని మొదటి శ్లోకములో అర్జునుడు అడిగిన ప్రశ్నకు అదే అధ్యాయంలోని 2వ శ్లోకము, 11వ అధ్యాయంలోని 54 మరియు 55వ శ్లోకాలలో బహిర్గతపరచిన 11 షరతులను ఖచ్చితముగా అమలుపరచిన వారికి భగవంతుడిని సాకార రూపంలో పొందడము సులభము అన్న సమాధానాన్ని ఇవ్వడము జరిగింది. 46వ ఎపిసోడ్లో 4 షరతులు మరియు 47వ ఎపిసోడ్లో 7 షరతులను చర్చించడము జరిగింది. అవి ఏమిటో సంక్షిప్తముగా మరొక మారు అర్థము చేసుకోగలరు. మొదటిది, సమస్త మానవాళికి భగవంతుడు ఒక్కరే అన్న సత్యాన్ని అంగీకరించాలి. రెండవది, భగవంతుడితో సంబంధము శరీరముతో కాకుండా మనసు, బుద్ధి ద్వారా జోడించాలి. మూడవది, భగవంతుడితో ఆ సంబంధము కేవలము కొన్ని నిమిషాలకో లేక కొన్ని గంటలకో పరిమితము కాకుండా సర్వావేళ సర్వావస్థలయందు ఉండాలి. 4వ విషయము, మనుషులు భగవంతుడి కొరకు చేసే భక్తి అంధా లేక మూఢ విశ్వాసముతో మొక్కుబడిగా కాకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో మరియు అచంచల విశ్వాసముతో చెయ్యాలి. 47వ ఎపిసోడ్లో చర్చించిన 7 షరతులను పరిశీలిద్దాము. మొదటిది, ఈ సమస్త మానవ సృష్టికి భగవంతుడు ఒక్కరే అన్న సత్యాన్ని గుర్తించాలి. రెండవది, గీతలోని తత్వాన్ని గ్రహించడము ద్వారా గీతా సారము రాజయోగము అన్న నిగూఢ సత్యము బోధపడుతుంది. ఈ ప్రక్రియ ద్వారా భక్తుడికి మరియు భగవంతుడికి మధ్య ఆధ్యాత్మిక కలయిక జరుగుతుంది. మూడో విషయము, వర్తమానములోని మనుషులు ఇక నుండి భగవంతుడి ధర్మస్థాపనా కర్తవ్యాన్ని సమర్థించే కర్మలే చెయ్యాలి. ఎట్టి పరిస్థితిలోనూ అధర్మాన్ని పెంచే కర్మలు చేయకూడదు. 4వ విషయము, ఈ సమస్త మానవ సృష్టిలో ఒక్క భగవంతుడిని మాత్రమే సర్వోన్నతుడిగా పరిగణించాలి. 5వ విషయము, ఇక నుండి మనుషులు చేసే భక్తి ఒక్క భగవంతుడి కొరకే చెయ్యాలి. 6వ విషయము, మనసును ప్రాపంచిక విషయాల నుండి మళ్లించి ఒక్క భగవంతుడిపైనే పూర్తిగా లగ్నము చెయ్యాలి. 7వ విషయము, సమస్త మానవాళి ఒక్క భగవంతుడి సంతానము అన్న సత్యాన్ని గ్రహించి సాటి మనుషులను సోదరభావంతో చూడాలి. మనుషుల మధ్య ఎటువంటి వైరభావము ఉండకూడదు. ఇప్పుడు 48వ ఎపిసోడ్లో చర్చించిన విషయాలను చూద్దాం. భగవంతుడి సత్యస్వరూపము నిరాకారము అని ఖరాఖండిగా నిరూపించే 9 ఖచ్చితమైన సాక్ష్యాధారాలు 12వ అధ్యాయంలోని 3 మరియు అదే అధ్యాయంలోని 4 ఈ 2 శ్లోకాలు వెల్లడిస్తున్నాయి. మొదటిది, అక్షరం పరమాత్మ లేక భగవంతుడికి మాత్రమే స్థూల వినాశీ దేహము ఉండదు. రెండవ విషయము, అనిర్దేశ్యం ఈ కారణముగా దేహధారులను వర్ణించినట్లు భగవంతుడి సత్యస్వరూపాన్ని వర్ణించడము అంత సులభము కాదు. 3, అవ్యక్తం వారి సత్యస్వరూపము అవ్యక్తము అంటే నిరాకారము. 4వ విషయము, పర్యుపాసతే భగవంతుడిని ఏకీభావ స్థితితో ధ్యానము చెయ్యాలి. 5వది, సర్వత్రగం ఈ విశ్వములోని సమస్త మానవాళి మూలస్వరూపములో ఆత్మలు శరీరాలు ధరించి తమ విద్యుక్త పాత్రను అభినయిస్తున్నారు. అందువలన ఆత్మానుభవము ద్వారా మాత్రమే పరమాత్మ అనుభూతి జరుగుతుంది. 6వ విషయము, అచింత్యం భగవంతుడి రూపము స్థూల ఇంద్రియాలకు అందనిది. కేవలము సూక్ష్మ ఇంద్రియమైన మనసు ద్వారా చింతన చేయడము ద్వారా మాత్రమే వారి అనుభూతి జరుగుతుంది. 7వ విషయము, భగవంతుడు త్రిగుణాతీతులు కాబట్టి ఎప్పటికీ సర్వోన్నత సత్వప్రధాన స్థితిలో ఉంటారు. 8, అచలం వారు జనన మరణ చక్రము ఆవల ఉంటారు. ఈ కారణముగా వారు ఎప్పటికీ పరమాత్మ స్వరూపములోనే స్థిరముగా ఉంటారు. 9,
ధ్రువం అంటే భగవంతుడి శాశ్వత స్థితిని తెలియజేస్తుంది. భగవంతుడిని నిరాకార స్వరూపములో ప్రాప్తి మరియు అనుభూతి చేసుకోవడానికి 3 షరతులను ఖచ్చితముగా అమలుపరచాలి. ఏమిటండి ఆ 3 షరతులు? మొదటిది ఇంద్రియ నిగ్రహము, రెండవది సర్వులను సమభావముతో చూడడము, మూడవది మనసా వాచా కర్మణ ఎవరికీ దుఃఖమునివ్వకూడదు, అందరిలో దివ్య గుణాలను మాత్రమే చూడాలి, అవగుణాలను చూడకూడదు, సర్వుల శ్రేయస్సు కోసం పాటుపడాలి. ఈ 3 షరతులను ఆచరణలో పెట్టినవారు మాత్రమే భగవంతుడిని నిరాకార స్వరూపములో ప్రాప్తి మరియు అనుభూతి చేసుకోగలుగుతారు. ఇప్పుడు 49వ ఎపిసోడ్లో చర్చించిన విషయాలను చూద్దాం. 12వ అధ్యాయంలోని 5వ శ్లోకం. మొట్టమొదటి విషయము, భగవంతుడి సత్యస్వరూపమైన షడ్గుణైశ్వర్య అలౌకిక నిర్గుణ నిరాకార అఖండ జ్యోతిర్బిందు స్వరూపాన్ని అనుభవం చేసుకోవడము దేహాభిమానులకు అత్యంత కష్టతరము. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే వారు భగవంతుడి స్వరూపము భౌతిక నేత్రాలతో చూడగలిగే సాకార సగుణ చతుర్భుజ విష్ణు రూపముగా విశ్వసిస్తున్నప్పటికీ ఈ రోజు వరకు ఆ స్వరూపము ద్వారా భగవంతుడిని ప్రాప్తి మరియు అనుభూతి చేసుకోలేకపోయారు. 50వ ఎపిసోడ్ విషయం చూద్దాం. 12వ అధ్యాయంలోని 6 మరియు అదే అధ్యాయంలోని 7వ శ్లోకం, ఈ 2 శ్లోకాలలో వర్తమాన సమయములో 100కి 100 పాళ్ళు నేను దేహము అన్న భ్రమ లేక భ్రాంతిలో చిక్కుకొని భగవంతుడిని కూడా దేహధారులతో సమానముగా సాకార స్వరూపముగా భావించి మృత్యు సంసారములో అలమటిస్తున్న నా పిల్లలను అతి శీఘ్రముగా ఒడ్డుకు చేర్చి వారిని కూడా దైవీ సంసారములోకి పంపించే బాధ్యతను నేనే పూర్తిగా తీసుకుంటాను. వారికి కూడా ఒక స్పష్టమైన గమ్యము లేక లక్ష్యాన్ని నేను ప్రసాదిస్తాను. కానీ దాని కొరకు భగవంతుడు విధించిన 3 షరతులను ఖచ్చితముగా అమలుపరచవలసి ఉంటుంది. మొదటి షరతు, సమస్త కర్మలు భగవంతుడినైన నా ధర్మస్థాపనా కర్తవ్యాన్ని సమర్థించే విధముగా ఉండాలి. ఎట్టి పరిస్థితిలోనూ అధర్మాన్ని పెంచి పోషించే కర్మలు చేయకూడదు. 2, వర్తమానములో ఈ పుడమి మీద ఉన్న 800 కోట్ల మనుషులకు భగవంతుడు ఒక్కరే అన్న ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతానికి వారు కట్టుబడి ఉండాలి. 3వ విషయం, భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి కేవలము రాజయోగము అనే ప్రక్రియ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది, కానీ భౌతిక శరీరము ద్వారా కాదు అన్న సత్యాన్ని గుర్తించాలి. 51వ ఎపిసోడ్లోకి వద్దాం. 100కి 100 పాళ్ళు అంధవిశ్వాసములో కూరుకుపోయిన కారణముగా ఈ రోజు వరకు భగవంతుడి సత్యస్వరూపాన్ని గుర్తించలేని భక్తులకు జ్ఞానోదయము కలిగించడము కొరకు మాత్రమే గీతలోని భక్తి యోగము అనబడే 12వ అధ్యాయంలోని 20 శ్లోకాలు అంకితము చేయడము జరిగింది. అజ్ఞానములోనున్న అటువంటి భక్తులను జాగృతి చేయడానికి భగవంతుడు 8, 9, 10, 11 మరియు 12 ఈ 5 శ్లోకాలలో వివిధ ప్రత్యామ్నాయ మార్గాలను సూచించడము జరిగింది. 12వ అధ్యాయంలో 8వ శ్లోకం, ఎవరైతే వారి మనసు బుద్ధిని భగవంతుడిపై లగ్నము చేస్తారో వారు నిస్సందేహముగా భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందుతారు. అదే అధ్యాయంలోని 9వ శ్లోకం, ఈ విధముగా మనసు బుద్ధిని భగవంతుడిపై లగ్నము చేయడములో విఫలమైన వారు సైతము భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందాలంటే వారికి 2 లక్షణాలు ఉండాలి. 1, భగవంతుడిపై సత్యమైన మరియు స్వచ్ఛమైన ప్రేమ ఉండాలి. 2వది, భగవంతుడిని ప్రాప్తి చేసుకోవాలి అన్న దృఢ లక్ష్యముతో భగవంతుడు గీతలో బోధించిన రాజయోగం యొక్క అభ్యాసము చెయ్యాలి. ఈ 2 లక్షణాలు లేనివారు సైతము భగవంతుడి ప్రాప్తిని పొందే విధానాన్ని 12వ అధ్యాయంలోని 10 మరియు 11వ శ్లోకములో వెల్లడించడం జరిగింది. 12వ అధ్యాయంలోని 10వ శ్లోకం, ఒకవేళ నీవు రాజయోగము అనే ప్రక్రియ ద్వారా మనసు బుద్ధితో నాతో సంబంధాన్ని జోడించే అభ్యాసము చేయడములో కూడా అసమర్థుడవైనచో భగవంతుడినైన నన్ను మాత్రమే సర్వోన్నతుడుగా భావించి
నన్ను ప్రాప్తి చేసుకోవడమే జీవిత పరమ లక్ష్యము మరియు గమ్యముగా నిర్ధారించుకొని నేను నిర్వహించే ధర్మస్థాపనా కర్తవ్యాన్ని సమర్థించే కర్మలను ఆచరింపుము. ఆ విధముగా చేసినట్లయితే నీవు నన్ను ప్రాప్తి మరియు అనుభవం చేసుకునే సిద్ధిని అత్యంత సులభముగా మరియు ఖచ్చితముగా పొందగలుగుతావు. 12వ అధ్యాయంలోని 11వ శ్లోకము. ఒకవేళ ఈ విధముగా నేను నిర్వహించే ధర్మస్థాపనా కర్తవ్యాన్ని సమర్థించే కర్మలను చేయడములో కూడా నీవు అసమర్థుడవైనచో యథాత్మవాన్ అన్న పదము స్పష్టము చేసినట్లు స్వయమును ఆత్మగా అనుభవం చేసుకుని మనసు, బుద్ధి మరియు ఇంద్రియాలను పూర్తిగా వశము చేసుకుని నీవు చేసే సమస్త కర్మల ఫలమును త్యాగము చేయుము. కనీసము ఆ విధముగా చేసినా నీవు నన్ను అత్యంత సులభముగా ప్రాప్తి చేసుకుంటావు. భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి ఖచ్చితముగా పొందాలి అన్న దృఢ నిశ్చయముతోనున్న భక్తులు ఈ అత్యంత గుహ్యమైన మరియు గంభీరమైన విషయాలను విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడము కానీ చేయకూడదు. ఈ సందర్భముగా చిట్ట చివరిగా వెల్లడి చేసిన సర్వకర్మఫలత్యాగమన్న మార్గము అన్ని ప్రత్యామ్నాయ మార్గాలలోకి శ్రేష్టమని సాక్షాత్తు భగవంతుడే పూర్తి సాధికారతతో ప్రకటించడము జరిగింది. ఈ నిగూఢ సత్యాన్ని గీతలో కనీసం 30 శ్లోకాలలో ప్రస్తావించడము గమనించినట్లయితే భగవంతుడు సర్వకర్మఫలత్యాగం అన్న విషయానికి ఇస్తున్న అత్యంత ప్రాధాన్యత ఖరాఖండిగా స్పష్టమవుతుంది. ఒకసారి ఆ శ్లోకాలన్నింటినీ పరిశీలిద్దాము. 2వ అధ్యాయంలోని 47వ శ్లోకము. కర్మలను ఆచరించుటయందే నీకు అధికారము కలదు కానీ ఎన్నటికీ దాని ఫలముల యందు లేదు. అదే అధ్యాయంలోని 48వ శ్లోకము. జయాపజయాలపై ఆసక్తిని వీడి కర్మలు చేయుము. అదే అధ్యాయంలో 49వ శ్లోకము. ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంత దీనులు. అదే అధ్యాయంలోని 50వ శ్లోకము. పాపపుణ్యాల ఫలమును విడిచి కర్మలు చేసినట్లయితే కర్మలలో నైపుణ్యము పెరుగును. అదే అధ్యాయంలోని 51వ శ్లోకము. కర్మ ఫలమును త్యజించి కర్మలు చేసేవారు సమస్త దుఃఖములకు అతీతమైన స్థితిని పొందుతారు. 3వ అధ్యాయంలోని 7వ శ్లోకము. ఇంద్రియములను వశపరుచుకొని అనాసక్తుడవై కర్మయోగము ద్వారా కర్మలనాచరించువాడు శ్రేష్ఠుడు. అదే అధ్యాయంలోని 9వ శ్లోకము. భగవంతుడి ధర్మస్థాపనా కర్తవ్యాన్ని సమర్థించే కర్మలను ఆసక్తిరహితముగా చేయుము. అదే అధ్యాయంలోని 19వ శ్లోకము. ఆసక్తిని వీడి కర్మలు చేసేవారికి పరమాత్మ ప్రాప్తి కలుగును. అదే అధ్యాయంలోని 25వ శ్లోకము. కర్మలను అజ్ఞానులు ఆసక్తితో చేసినట్లు జ్ఞానులు లోకహితార్థమై అనాసక్తితో ఆచరించెదరు. 4వ అధ్యాయంలోని 12వ శ్లోకము. కర్మ ఫలములు ఆశించువారు ఇతర దేవతలను పూజింతురు. అదే అధ్యాయంలోని 14వ శ్లోకము. భగవంతుడినైనా నేను ధర్మస్థాపనా కర్తవ్య నిర్వహణలో చేయు కర్మలయందు నాకెటువంటి ఆసక్తి ఉండదు. ఈ విధముగా నా తత్వమును తెలుసుకున్నవారు కర్మబద్ధులు కారు. అదే అధ్యాయంలోని 20వ శ్లోకము. సమస్త కర్మలయందు మరియు వాటి ఫలితములయందు ఆసక్తిని వీడి పరమాత్మయందే నిత్య తృప్తుడై కర్మలనాచరించేవారు కర్మబద్ధులు కారు. అదే అధ్యాయంలోని 23వ శ్లోకము. భగవంతుడి ధర్మస్థాపనా యజ్ఞము కొరకు అనాసక్తి వైఖరితో చేయు మనుషుల కర్మలు విలీనమగును, అంటే అవి వారిని బంధించవు. అదే అధ్యాయంలోని 41వ శ్లోకము మరియు 5వ అధ్యాయంలోని 10వ శ్లోకము. ఆత్మిక స్థితిలో చేయు విద్యుక్త కర్మలు భగవదర్పణము చేసినట్లయితే ఆ కర్మలు వారిని బంధించవు. 5వ అధ్యాయంలోని 11వ శ్లోకము. కర్మయోగులు కర్మఫలాన్ని త్యజించి కేవలం ఆత్మశుద్ధి కొరకే చేయుదురు. అదే అధ్యాయంలోని 12వ శ్లోకము. నిష్కామ కర్మయోగులు కర్మఫలములను త్యజించి కర్మలను ఆచరిస్తే కర్మఫలాసక్తులు ఫలేచ్ఛతో బద్ధులగుదురు. 5వ అధ్యాయంలోని 14వ శ్లోకము. మనుషులు చేసే కర్మల ఫలానికి వారే బాధ్యులు, భగవంతుడు కాదు. అందువలన శ్రేష్ఠ కర్మలు చెయ్యాలి. 6వ అధ్యాయంలోని 1వ శ్లోకము. కర్మఫలమును ఆశింపని వాడే నిజమైన సన్యాసి మరియు నిజమైన యోగి. 6వ అధ్యాయంలోని 4వ శ్లోకము. ఇంద్రియ భోగములందు మరియు కర్మలయందు అనాసక్తుడైన పురుషుడినే యోగారూఢుడని చెప్పబడును. 12వ అధ్యాయంలోని 11వ శ్లోకము.
మనోబుద్ధి ఇంద్రియములను వశమునందుంచుకొని సకల కర్మ ఫలములను త్యజింపు. 12వ అధ్యాయంలోని 12వ శ్లోకము. కర్మ ఫలములను త్యజించిన తక్షణమే పరమశాంతిని పొందుతారు. 17వ అధ్యాయంలోని 11వ శ్లోకము. ఫలాపేక్ష లేకుండా చేయు యజ్ఞము సాత్వికము. అదే అధ్యాయంలోని 17వ శ్లోకము. ఫలాపేక్ష లేకుండా చేయు తపస్సు సాత్వికము. 18వ అధ్యాయంలోని 2వ శ్లోకము. కామ్య కర్మల త్యాగము కాకుండా కర్మఫల త్యాగమే సత్యమైన త్యాగము. అదే అధ్యాయంలోని 6వ శ్లోకము. కర్మ ఫలమును త్యజించి వివిధ కర్మలు చేయడమే ఉత్తమమని నా నిశ్చితమైన అభిప్రాయము. అదే అధ్యాయంలోని 9వ శ్లోకము. కర్మ ఫలమును త్యజించడమే సాత్విక త్యాగము. అదే అధ్యాయంలోని 11వ శ్లోకము. కర్మలను కాదు కర్మ ఫలమును త్యజించిన వాడే నిజమైన త్యాగి. 18వ అధ్యాయంలోని 23వ శ్లోకము. ఫలాపేక్ష లేని కర్మ సాత్విక కర్మ. అదే అధ్యాయంలోని 27వ శ్లోకము. కర్మ ఫలముల కొరకు ఆరాటపడేవాడు రాజసిక కర్తగా భావించాలి. వర్తమానములోని మనుషులు వారు చేసే కర్మల యొక్క ఫలాన్ని సంపూర్ణముగా త్యాగము చెయ్యాలి అని సాక్షాత్తు భగవంతుడే ఆదేశిస్తున్నారంటే దీనికి ఖచ్చితముగా బలమైన కారణము ఉండి తీరాలి. ఏమిటా బలమైన కారణము? ఈ కారణాన్ని అర్థం చేసుకోవాలంటే 2 అత్యంత గుహ్యమైన మరియు గంభీరమైన విషయాలపై మన దృష్టిని కేంద్రీకరించవలసి ఉంటుంది. ఆ 2 విషయాలు ఏమిటో పరిశీలిద్దాము. మొదటి విషయము, 38వ ఎపిసోడ్లో మనము 7వ అధ్యాయంలోని 19వ శ్లోకము వెల్లడించిన లోతైన తత్వాన్ని విపులముగా చర్చించడం జరిగింది. అందులో బహూనాం జన్మనాం అంతే అన్న పంక్తి ప్రస్తుతము నడుస్తున్న కల్పములో ఇది సమస్త మానవాళి యొక్క అంతిమ జన్మ అన్న నిగూఢ సత్యాన్ని స్పష్టము చేస్తుంది. అంటే ఆత్మలలో జన్మలుగా పేరుకుపోయిన తమో ప్రధాన సంస్కారాలను సతోప్రధానముగా పరివర్తన చేసుకోవడానికి భక్తులకు అందుబాటులో ఉన్నది కేవలము ఈ ఒక్క జన్మ మాత్రమే. ఈ పరివర్తన ఎందుకు చేసుకోవాలంటే కేవలము సాత్విక సంస్కారాలతో దేహత్యాగం చేసేవారు మాత్రమే అతి త్వరలో రాబోయే సత్యయుగములో జన్మ తీసుకుంటారు అని 14వ అధ్యాయంలోని 14వ శ్లోకము స్పష్టము చేస్తుంది. ఇప్పుడు 2వ గుహ్య విషయానికి వద్దాము. గీతలోని 4వ అధ్యాయంలోని 8వ శ్లోకములో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అన్న పంక్తి ఈ సృష్టిపై భగవంతుడి దివ్య అవతరణ కేవలము ఈ విశ్వములో ధర్మస్థాపన చేయడానికి మాత్రమే అని స్పష్టము చేస్తుంది. ఈ కారణముగా మనుషులు వర్తమానములో చేసే సమస్త కర్మలు 100కి 100 పాళ్ళు భగవంతుడి ధర్మ సంస్థాపనా కర్తవ్యాన్ని సమర్థించే విధముగా ధర్మయుక్తముగా మాత్రమే ఉండాలి, కానీ అధర్మాన్ని పెంచి పోషించే విధముగా ఉండకూడదు. అంటే వర్తమానములో మనుషులు చేసే సమస్త కర్మలు మరియు ఆ కర్మల యొక్క ఫలము సంపూర్ణముగా త్యాగము చెయ్యాలి. అంటే వాటిని భగవంతుడికి పూర్తిగా అర్పణ చెయ్యాలన్నమాట. తద్వారా భగవంతుడి ధర్మ సంస్థాపనా కర్తవ్యాన్ని సమర్థించే వాళ్ళమవుతాము. 12వ అధ్యాయంలోని 11వ శ్లోకములోని సర్వకర్మఫలత్యాగమన్న పదాల అర్థము ఇదే. ఈ నిగూఢ సత్యాన్ని గీతలోని 15 శ్లోకాలు ఖరాఖండిగా సమర్థిస్తున్నాయి. ఆ శ్లోకాలను పరిశీలిద్దాము. 3వ అధ్యాయంలోని 8వ శ్లోకం. గీతాశాస్త్రము నిర్దేశించిన కర్తవ్య కర్మలను ఆచరింపుము. అదే అధ్యాయంలోని 9వ శ్లోకము మరియు 4వ అధ్యాయంలోని 23వ శ్లోకము. భగవంతుడి ధర్మస్థాపన కొరకు రచించిన యజ్ఞార్థము కర్తవ్య కర్మలను ఆచరింపుము. 3వ అధ్యాయంలోని 30వ శ్లోకము, 9వ అధ్యాయంలోని 27వ శ్లోకము, 12వ అధ్యాయంలోని 6వ శ్లోకము. నీవు చేసే సమస్త కర్మలను మనసు ద్వారా నాకు సమర్పించుము. 5వ అధ్యాయంలోని 10వ శ్లోకము. కర్మలన్నింటినీ భగవదర్పణము గావించుము. 11వ అధ్యాయంలోని 55వ శ్లోకము. కర్తవ్య కర్మలను నా కొరకే ఆచరింపుము. 12వ అధ్యాయంలోని 10వ శ్లోకము. మత్పరాయణుడవై నా దివ్య కర్తవ్యాన్ని సమర్థించే విధముగా కర్మలను ఆచరింపుము. 16వ అధ్యాయంలోని 24వ శ్లోకము. శాస్త్రోక్త కర్మలను బాగుగా తెలుసుకొని అట్టి కర్మలను ఆచరింపుము. 17వ అధ్యాయంలోని 27వ శ్లోకము. భగవత్ ప్రీత్యర్థము కర్మలు చేయుము.
18వ అధ్యాయంలో 46వ శ్లోకము తన స్వాభావిక కర్మల ద్వారా భగవంతుని ఆరాధన చెయ్యాలి. 18వ అధ్యాయంలోని 47వ శ్లోకము స్వభావమునకు తగిన కర్మ చేయుము. అదే అధ్యాయంలోని 56వ శ్లోకము సమస్త కర్మలు నా ఆశ్రయము పొందడము కొరకు చెయ్యాలి. అదే అధ్యాయంలోని 57వ శ్లోకము సమస్త కర్మలను నిండు మనసుతో నాకు సమర్పించుము మొదలైనవి. గీతలోని 12వ అధ్యాయంలోని 12వ శ్లోకము సర్వకర్మ ఫలత్యాగము ఏ విధముగా అన్ని ప్రక్రియల కంటే శ్రేష్టమో స్పష్టము చేస్తుంది. ముందుగా ఆ శ్లోకాన్ని విందాము. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే. ధ్యానాత్ కర్మఫలత్యాగః ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. ఈ శ్లోకములో 4 విధాల ప్రక్రియల ప్రస్తావన ఉన్నది. అభ్యాసము, జ్ఞానము, ధ్యానము మరియు కర్మఫలత్యాగము. అభ్యాసము కంటే జ్ఞానము శ్రేష్టము, జ్ఞానము కంటే ధ్యానము శ్రేష్టము మరియు ధ్యానము కంటే కర్మఫల త్యాగము శ్రేష్టము అని భగవంతుడు ఈ శ్లోకములో స్పష్టము చేయడము జరిగింది. ఏ విధముగా ఒకదానికి మించి వేరొకటి శ్రేష్టము బోధపడాలంటే ఆ పదాలు బహిర్గతము చేసిన లోతైన తత్వాన్ని స్పష్టముగా అర్థము చేసుకోవాలి. ప్రయత్నము చేద్దాము. అభ్యాసము. భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందే విషయములో అభ్యాసము అన్న పదము అత్యంత కీలకము. మనస్సును భగవంతుడిపై లగ్నము చేయడము కొరకు పదే పదే చేసే ప్రయత్నాన్ని అభ్యాసము అని అంటారు. వర్తమాన సమయములో భక్తి మార్గములో భక్తులు భగవంతుడి కొరకు నిర్వహించే పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు, ఉపవాసాలు, జాగరణలు, అర్చనలు, అభిషేకాలు, తీర్థయాత్రలు, దానపుణ్యాలు, ధార్మిక గ్రంథాల పఠన మరియు పారాయణము, ధార్మిక ప్రవచనాల శ్రవణము మొదలగు ప్రక్రియలన్నీ అభ్యాసము క్రిందకే వస్తాయి. రెండవ ప్రక్రియ జ్ఞానము. ఇక్కడ జ్ఞానము అంటే వర్తమానములోని ధార్మిక జగత్తులో ఈ పుడమి మీద భక్తులకు అందుబాటులోనున్న వివిధ ధర్మ గ్రంథాలు లేక శాస్త్రాల ద్వారా మరియు ప్రముఖ వ్యక్తుల ధార్మిక ప్రవచనాల ద్వారా పొందే జ్ఞానము. ఈ జ్ఞానాన్ని 100కి 100 పాళ్ళు నేను దేహము అనే దైహిక భ్రాంతిలోనే పొందుతున్నారు. కాబట్టి ఆ పొందిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి అన్న ఆలోచన వారిలో కలగదు. మూడవ ప్రక్రియ ధ్యానము. ఇక్కడ ధ్యానము అంటే భక్తులు వారు నమ్ముకున్న సాకార రూపములో ఉన్న దేవీ దేవతా స్వరూపంపై కానీ, ఏదైనా వస్తువు మీద కానీ, ఏదైనా పుష్పం మీద కానీ లేక జ్యోతిపై కానీ దృష్టిని నిలపడము. ఈ విధముగా చేసే ధ్యానము 100కి 100 పాళ్ళు అంధవిశ్వాసంతో కూడుకున్నది. దీని ద్వారా పరమాత్మ అనుభూతి కానీ ఆత్మశుద్ధి కానీ జరగదు. నాలుగో విషయము కర్మఫల త్యాగము. దేహభ్రాంతిలో కర్మలు చేసే వర్తమానములోని ప్రతి మనిషి కర్మల ఫలితాన్ని దృష్టిలో పెట్టుకునే కర్మలు చేయడం జరుగుతుంది. అటువంటి వారికి కర్మలు చేస్తూ వాటి యొక్క ఫలాన్ని త్యాగము చేయడము అత్యంత కష్టతరము. ఈ ప్రక్రియకు గీత ఇచ్చిన అత్యంత ప్రాముఖ్యతను మనం ఇప్పటికే విస్తృతముగా చర్చించడము జరిగింది. ఈ విషయాలను దృష్టిలో నుంచుకుని ఈ శ్లోకము వెల్లడించిన తత్వాన్ని అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము. యాంత్రికమైన అభ్యాసము కంటే శాస్త్రజ్ఞానం పొందడం శ్రేష్టము. అనుభవరహిత శాస్త్రజ్ఞానము కంటే
భగవంతుడిని ధ్యానము చేయడము శ్రేష్టము. భగవంతుడి సత్యస్వరూపమును అర్థము చేసుకోకుండా చేసే ధ్యానము కంటే సర్వకర్మల ఫలమును త్యాగము చేయడం శ్రేష్టము. ఈ త్యాగము ద్వారా మాత్రమే మనుషులకు పరమశాంతి లభిస్తుంది. ఈ ఎపిసోడ్తో మనము భగవంతుడి సత్యస్వరూపము సాకారమా లేక నిరాకారమా అన్న అంశంపై చర్చను ముగించబోతున్నాము. ముగించే ముందు భగవంతుడి సత్యస్వరూపము నిరాకారము అని నిర్ద్వంద్వముగా రుజువు చేసే ఒక అద్భుతమైన శ్లోకాన్ని చర్చించబోతున్నాము. అది 7వ అధ్యాయంలోని 24వ శ్లోకము. ఈ శ్లోకము బహిర్గతపరిచిన తత్వాన్ని అర్థము చేసుకునే ముందు ఆ శ్లోకాన్ని విందాము. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః. పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. ఈ శ్లోకము బహిర్గతము చేసిన లోతైన తత్వము అర్థము చేసుకోవడంలో అవ్యక్తం, వ్యక్తం, అబుద్ధయ మరియు పరంభావం అన్న పదాలు అత్యంత కీలకము. అవ్యక్తం అంటే భగవంతుడి సత్యమైన నిరాకార స్వరూపము. దీనికి భిన్నముగా వ్యక్తం అంటే భగవంతుడి సత్యస్వరూపము సాకారముగా భావించడము. అబుద్ధయ అన్న పదము బుద్ధినేత్రాన్ని సంపూర్ణముగా మూసుకొని 100కి 100 పాళ్ళు అంధవిశ్వాసము లేక మూఢవిశ్వాసములో నడిచే వర్తమానములోని మనుషులకు సూచకము. పరంభావం అన్న పదము వర్తమానములో భగవంతుడు ధర్మస్థాపన కొరకు నిర్వహిస్తున్న దివ్య కర్తవ్యానికి సూచకము. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ శ్లోకము వెల్లడి చేస్తున్న తత్వాన్ని సులభముగా అర్థము చేసుకోవచ్చును. భగవానువాచ. భగవంతుడు పూర్తి సాధికారతతో ఈ విధముగా ప్రకటిస్తున్నారు. నా యొక్క సత్యస్వరూపము అవ్యక్తము అంటే షడ్గుణైశ్వర్య అలౌకిక నిర్గుణ నిరాకార అఖండ జ్యోతిర్బిందు స్వరూపము. కానీ అజ్ఞానవశమున ఈ సృష్టిపై నా యొక్క దివ్య అలౌకిక అవతరణ మరియు కర్తవ్యము అర్థము చేసుకోలేని వర్తమానములోని మనుషులు నా సత్యస్వరూపము నిరాకారమైనప్పటికీ నా సత్యస్వరూపాన్ని వ్యక్తము అంటే సాకారముగా ముద్ర వేశారు. 33 కోట్ల దేవీదేవతలు, వివిధ ధర్మస్థాపకులు, సాధువులు, సన్యాసులు, మహామండలేశ్వరులు, పీఠాధిపతులు మొదలగు వారికి ఉన్నట్లు నాకు స్వంత దేహము లేని కారణముగా నేను త్రిగుణాతీతుడను మరియు ద్వంద్వాతీతుడను. అందువలన నేను శాశ్వతుడను మరియు ఉత్తముడను. ఈ విధముగా అర్థము చేసుకోవడానికి మూల కారణము బుద్ధినేత్రాన్ని మూసుకొని 100కి 100 పాళ్ళు అంధవిశ్వాసము లేక మూఢవిశ్వాసముతో జీవితాలను గడపడము. నా ఈ నిరాకార స్వరూపాన్ని స్థూల దేహము మరియు స్థూల ఇంద్రియాల ద్వారా ప్రాప్తి మరియు అనుభూతి చేసుకోలేరు. ఈ కారణముగా వర్తమానములోని భక్తులు నా ఉనికిని అర్థము చేసుకోవడానికి ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నారు. ఇది ఈ శ్లోకము వెల్లడి చేసిన లోతైన తత్వము. ఈ ఎపిసోడ్తో కలుపుకొని గత 23 ఎపిసోడ్స్లో భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి చేసుకునే విధానము 32 శ్లోకాలలో ఏ విధముగా వర్ణించబడిందో కూలంకషంగా చర్చించడం జరిగింది. భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందాలనే దృఢనిశ్చయం ఉన్న గీతాభిలాషులు మరియు గీతా ప్రచారకులు, జిజ్ఞాసులు మరియు భక్తులు ఈ శ్లోకాలు వెల్లడించిన నిగూఢ సత్యాలను ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడము కానీ చేయకూడదు. ఈ ఎపిసోడ్లోని చర్చను ఇక్కడితో ముగిద్దాము. 46వ ఎపిసోడ్ నుండి 53వ ఎపిసోడ్ వరకు అంటే గత 8 ఎపిసోడ్స్లో జరిపిన సుదీర్ఘ చర్చ ద్వారా
భగవంతుడి సత్యస్వరూపము సాకారము కాదు, షడ్గుణైశ్వర్య అలౌకిక నిర్గుణ నిరాకార అఖండ జ్యోతిర్బిందు స్వరూపమని తిరుగులేని మరియు తిరస్కరించలేని సాక్ష్యాధారాలతో సాక్షాత్తు భగవంతుడే నిర్ధారించడము జరిగింది. గీతా ప్రేమికులు, జిజ్ఞాసులు మరియు భక్తులు ఒక్క విషయంపై తమ దృష్టిని సారించాలి. గీతలో భగవంతుడు బోధించిన ఆత్మ మరియు పరమాత్మ జ్ఞానాన్ని 100కి 100 విస్మరిస్తూ 24 గంటలు 365 రోజులు నేను దేహము అన్న భ్రమ లేక భ్రాంతిలో జీవితాలను గడుపుతూ పరమాత్మ లేక భగవంతుడిని కూడా దైహిక సాకార స్వరూపముగా భావిస్తూ కేవలము కొద్ది క్షణాలు లేక కొద్ది నిమిషాలు లేక కొద్ది గంటలు లేక కొద్ది రోజులు మాత్రమే భగవంతుడి కొరకు మొక్కుబడిగా పూజలు పునస్కారాలు చేసేవారు పరమాత్మ లేక భగవంతుడి సత్యస్వరూపాన్ని ఏ విధముగా గ్రహించి వారిని ప్రాప్తి మరియు అనుభూతి చేసుకోగలుగుతారో ఎవరికి వారే వారి బుద్ధి నేత్రాన్ని జాగృతి చేసుకొని అర్థము చేసుకోగలరు. భగవంతుడి సత్యస్వరూపము నిరాకారము అని అర్థము చేసుకున్నప్పుడే సమస్త మానవాళికి భగవంతుడు ఒక్కరే అన్న గీత పూర్తి సాక్ష్యాధారాలతో బహిర్గతము చేసిన నిగూఢ సత్యము బోధపడుతుంది. ఆ విధముగా అర్థము చేసుకున్న భక్తులు మాత్రమే భగవంతుడిని ప్రాప్తి మరియు అనుభూతి చేసుకోగలుగుతారు. దాని కొరకు కేవలము బుద్ధి నేత్రము జాగృతి చేసుకోవడము తప్ప ఇంకా ఏమీ చేయనక్కరలేదు. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇదే తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యము. భగవంతుడి సత్యస్వరూపము సాకారమా లేక నిరాకారమా అన్న అంశంపై చర్చను ఇక్కడితో ముగిస్తున్నాము. రాబోయే ఎపిసోడ్లో వర్తమానములోని భక్తులు భగవంతుడికి అత్యంత ప్రియముగా అవ్వడానికి ఎటువంటి లక్షణాలు ధారణ చేయవలసి ఉంటుంది, ఈ నిగూఢ సత్యాన్ని బహిర్గతపరిచే 2 అద్భుతమైన శ్లోకాలలోని తత్వాన్ని చర్చించుకోబోతున్నాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.